బట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాయి, కానీ కార్యరూపంలోకి దిగలేదు, కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటి? అఫ్కోర్స్ ఎవరికి వాళ్ళకి ఆర్మీ సిస్టమ్ ఉంది, కానీ ఊహించిన దగ్గరంతా ఉందా? వాళ్ళు దాడి చేసేంత కెపాసిటీ వాళ్ళకు ఉందా? ఎందుకంటే డిపెండ్ అయింది అమెరికా మీద కదా. అమెరికా మిలిటరీ బేస్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇరాన్ని వాళ్ళు చూసుకుంటారని చెప్పి వీళ్ళ నమ్మకం. సో వాళ్ళ సైన్యం ఉంది, వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళకి సరిపోతుంది. బట్ ఇరాన్ని ఢీ కొట్టగలిగేంత ఉందా? ఇది రెండోది. అండ్ మూడోది, సి పాయింట్ మాట్లాడుకుంటే ఏంటి, గల్ఫ్ దేశాలు ఇరాన్ ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఎందుకని? ఇప్పుడు కనుక గల్ఫ్ దేశాలు, మరి ముఖ్యంగా ఖతర్, లేకపోతే దుబాయ్, సౌదీ, ఇవి కనుక ఇరాన్ని టార్గెట్ చేస్తే వీళ్ళ మీదకే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదే ఒక ముస్లిం దేశం అయి ఉండి ఇంకో ముస్లిం దేశమే టార్గెట్ చేయడం ఏంటి? మీరేమైనా అమెరికాకు సపోర్ట్ ఇస్తున్నారా అని చెప్పి బహుశా ఆ ముస్లిం వర్గం నుంచి, లేకపోతే ఆ దేశంలో ఉన్న ప్రజల నుంచి ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. వారి నుంచి ఒక అసహనం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఊరుకుంటున్నాయి. ఈ గ్యాప్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.